వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పాప కనిపించట్లేదని కాదు, మీరే ఏదో చేశారని. అంత పని చేయకమ్మా, డాక్టర్ గారి పరువు పోతుంది. కాస్త ఓపిక పట్టమ్మా. డాక్టర్ది పరువు, కానీ నా పాపది ప్రాణం. నా పాప దొరికాకే ఇక్కడి నుంచి కదలేది. నేను వెళ్ళకపోతే నా కాపురమే కూలిపోతుందమ్మా. అమ్మాడి, మీరిప్పుడు వెళ్ళి రేపు రాకపోతే పాపకి మీకు సంబంధం లేదు అంటే? సంబంధం లేదు కదమ్మా. అదిగో చూసారా, అప్పుడే పాపతో సంబంధం లేదు అంటున్నారు. రేపొస్తారని గ్యారంటీ ఏంటి? అయ్యో, నా ఉద్దేశం పాపతో నిజంగానే నాకు రిలేషన్ లేదు కదమ్మా. కానీ కమిట్మెంట్ ఉంది కదండి. కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది, ఓకేనా? మరి గ్యారంటీ? నీకు 1,00,000 రూపాయలు ఇస్తారు, ఓకేనా? శ్రీకన్య 1,00,000 డిపాజిట్ పెడతారు, సరేనా? అయ్యో శ్రీకన్య, మీరుండండి. ఓకేనా నీకు? చెప్పు, ఓకేనా? ఏం చేస్తాం, ఒప్పుకుంటాను. తప్పదు కదా, అంతా నా కర్మ. పాపని చూస్తాననుకుంటే పాపిష్టి డబ్బుల్ని చూడాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఆ 1,00,000 ఇచ్చేయండి. నేనేమైనా బ్యాంకునా? 1,00,000 ఎక్కడుంటాయి? పక్కనే ఏటీఎం ఉంది. ఎవడైనా బయట ప్రాబ్లం వస్తే ఇంటికి రావాలనుకుంటాడు. నాకు మాత్రం ఇంటికి రావడమే ప్రాబ్లంగా మారింది. ఏం చెప్పినా నమ్మని భార్యని ఏం చెప్పి కన్విన్స్ చేయను? ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎలా చెప్పాలి? శృతి, శృతి, నేను చెప్పేది విను. చెయ్యి తీయండి, చెయ్యి తీయండి. అది కాదు శృతి. నన్ను తాకితే మర్యాదగా ఉండదు. ఏమైంది శృతి? ఎందుకంత కోపం? ఆ మాట అనడానికి మీకు సిగ్గనిపించట్లేదు? అది కాదు శృతి, అసలు ఏం జరిగిందంటే... స్టార్ట్ చేయండి. మొన్న పాప, ఇవాళ బాబు. మీరు పెద్ద సమాజ సేవకులు కదా, మళ్ళీ ఎవరిని కాపాడారు? అది కాదు శృతి, నిజానికి నేను రావాలని అనుకున్నాను, కానీ... ఏ ముహూర్తం కుదరలేదా? లేక ఇంకెవరికైనా టైం ఇచ్చారా? శృతి, ఏ ఒక్క రోజైనా మాట మీద నిలబడ్డారా? ఏ రోజైనా ఇచ్చిన మాట నిలుపుకున్నారా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు, కానీ మాట చెప్తే వినడానికి మీరు మనిషి కాదు, దెబ్బ కొట్టి చెప్పడానికి మీరు గొడ్డు కాదు. శృతి ప్లీజ్, గట్టిగా అరవకు. ఎందుకు ఎందుకు డోర్ వేశావు? అమ్మ వాళ్ళు వింటారు శృతి, బాగోదు. అవునవును, పెళ్ళాం నోరు తెరిస్తే అమ్మ వింటుంది, పరువు పోతుంది. కానీ పెళ్ళాం స్నేహితురాల ముందు పెళ్ళాం పరువు పోయినా పర్వాలేదు, అంతేగా? మీ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్దామని చెప్పాను, రాలేకపోయాను. అందుకు సారీ శృతి. కానీ హాస్పిటల్లో... ఆపండి! హాస్పిటల్, పేషెంట్స్, ట్రీట్మెంట్ అర్జెంట్, ఈ మాటలు చెప్పారో ఊరుకునేది లేదు.
వైజాగ్ లో మీదొక్కటేనా హాస్పిటల్? ప్రపంచంలో మీరొక్కరైనా పెళ్ళైన డాక్టరు? ఏ డాక్టర్ కాపురం చేయట్లేదా? భార్య మనసు తెలుసుకోవట్లేదా? శృతి, నేనేం అడిగాను? లక్షల కొద్ది డబ్బు నా మీద పోయమని అడిగానా? కిలోల బంగారం నా మీద కుమ్మరించమని అడిగానా? నా ఫ్రెండ్ పుట్టినరోజు వెళ్దాం రండి అని అడిగాను. నా పెళ్లికి రాని ఫ్రెండ్స్ కూడా ఆ బర్త్డేకి వస్తున్నారు, కలిసి వెళ్దాం అన్నాను, ఓకే అన్నారు. కానీ ఏం చేశారు? తను మాటి మాటికి ఫోన్ చేస్తుంటే తల కొట్టేసినట్టు అయింది తెలుసా? సారీ చెప్తున్నాను కదా శృతి. ఎవరికి కావాలండి మీ బోర్డు సారీ? మనుషుల ఆశల్ని చంపేసి మనసుల్ని కకావికలం చేసి ఒక సారీ పడేస్తే నోరు మూసుకొని పడుంటుంది అని అనుకుంటున్నారా? తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాను. రావాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. కావాలంటే మీ ఫ్రెండింటికి రేపు వెళ్దాం, నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. రేపెళ్ళి ఏం చేస్తారు? ఎంగిలి ప్లేట్లు కడిగి మురిగిపోయిన కేక్ తినొస్తారా? ఓ మంచి గిఫ్ట్ ఇచ్చి ముందు సారీ చెప్పి తర్వాత బిలిటెడ్ విషెస్ చెప్పి వద్దాం. సరిపోతుందా? ఆ, నీ ఫ్రెండ్ కూల్ అవుతుంది. ఛీ, మీరు మారరు, ఎప్పటికీ మారరు. నన్ను అర్థం చేసుకోరు. హే, రాకీని చూసావా? బాగున్నాడు కదా? చెప్పండి మేడం. నేను జిమ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను. మేడం ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఇంతకుముందు రెగ్యులర్గా చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. అలాగైతే ఏం ప్రాబ్లం లేదు మేడం. ముందుగా ఏమైనా వార్మప్ చేయండి మేడం. జిమ్ చేసే ముందు నేను టిఫిన్ చేయను. మేడం బాడీని ఫ్రీ చేసుకోండి మేడం. ఓ, అలాగే. మేడం వార్మప్ చేస్తూ ఉండండి. ఆ. ఆ. ఏంటి మేడం వార్మప్ అలా చేయకూడదు, బాడీని కొంచెం ఫ్రీ చేయండి. అలాగేనండి. ఓ గంట జిమ్లో అయినా ప్రశాంతంగా ఉందామంటే ఇక్కడికొచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మేడం వార్మప్ అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తే బెటర్? థ్రెడ్ దేవుడా.
మేడం జాగ్రత్త మేడం. నేను లేవగలను. ఓకేనా మేడం? ఓకే, ఇది అక్కర్లేదు. వేరే ఏదైనా చేస్తాను. వెళ్ళి డంబుల్స్ చేయండి. సారీ 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 సారీ, క్షమించండి క్షమించండి క్షమించండి. సారీ 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 అండి. షడప్. సారీ ఏంటమ్మా సారీ? నా కాలు ఇరిగిపోయినట్టుంది. బుద్ధుందా లేదా? నీ ఇష్టం వచ్చినట్టు వర్కౌట్ చేయడమేనా? వర్కౌట్ చేయడానికి వచ్చావా, మమ్మల్ని చంపడానికి వచ్చావా? అది కాదండి. ఏది కాదు? ఇంట్లో ఉండి వంట చేసుకోక ఇక్కడికి వచ్చింది మా ప్రాణాలు తీయడానికా? ఈవిడ నీకేమవుతుంది? అది చెప్పవయ్యా, ఎవరి ఈ అమ్మాయి? నేను ఆయన భార్యనంక. సిగ్గులేదంటాయా నీకు? భార్యతో వర్కౌట్ చేయించాలంటే దగ్గరుండి చేయించాలి, లేదా కాస్త ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వాలి. అంతేకాని ఏమీ తెలియని వాళ్ళు తీసుకొచ్చి కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తావా? ఐఎమ్ సారీ అండి. ఏంటే సారీ? ప్రాణాలు తీసి సారీ చెప్తే ఏంటి అర్థం? ఏమయ్యా, ఏ మనిషివయ్యా నువ్వు? ఆయనకంటే బుద్ధి లేదు, నీకు లేదా? ఆవిడికి ప్రాక్టీస్ ఉందనుకున్నాను సార్. ఉంది, అందుకేగా మా కాళ్ళు ఎరగొట్టింది. ఛ! ఏంటి రాకీ ఇది? ఇలాంటి అమ్మాయిని జిమ్కి ఎందుకు రానిచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇంతమంది ముందు నీ పరువంతా తీసేసింది. నువ్వు హీరో అనుకున్నా గానీ నీ వైఫే నేను జీరో చేసింది. ఛీ, పదవే. కాఫీ ఇచ్చి కన్విన్స్ చేయాలి. శృతి, నీకోసమని వేడివేడి కాఫీ తీసుకొచ్చాను. అక్కర్లేదు. నేనే స్వయంగా చేతులు కాల్చుకుని మరీ కాఫీ తెచ్చాను. కాల్చుకుంటే వెన్న మీరు రాసుకోండి, నాకు రాయాలని ట్రై చేయకండి. అబ్బా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు శృతి. నేను చాలా లక్కీ. నేను దువ్వనా? ఇప్పటిదాకా దువ్వుతూనే ఉన్నారుగా, చాలదా? ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎందుకు శృతి అంత కోపం? నేనేమంత తప్పు చేశానని? తప్పు చేసింది మీరు కాదు, నేను. తమరిని పెళ్లి చేసుకుని నేను చేశాను. సారీ చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పనా? అవసరం లేదు. పోనీ గుంజీలు తినా? ఓవర్ చేయకండి, చిరాగ్గా ఉంది. నువ్వు చిరాకులో కూడా చాలా అందంగా ఉన్నావు శృతి. ఎక్కువ మాట్లాడకండి, ముందు బయటికి వెళ్ళండి. నేను వెళ్ళడం కాదు, ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. ప్రామిస్. సాయంత్రం ఇద్దరం కలిసి అలా జాలీగా తిరిగొద్దాం. ఎందుకు? నిన్న పరువు తీసింది చాలదా? సాయంత్రం బయటికి వెళ్దామని
రాత్రి 12 గంటలకు వస్తే తమరొచ్చేదాకా టైం చూసుకుంటూ మీకోసం వెయిట్ చేసుకుంటూ బాల్కనీలో దొర్లుకుంటూ ఉండాలా? ఈ రోజు అలా జరగదు. 4 o'clockకే వచ్చేస్తాను. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. శృతి ప్లీజ్. పుట్టింట్లో పండగలు లేవు, ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్స్ లేవు, ఎంతసేపు హాస్పిటల్ పేషెంట్లు. నువ్వు డాక్టర్వి కాదు, స్విచ్ ఆన్ చేస్తే నడిచే ట్రాక్టర్వి, ఎమోషన్ లేని మిషన్వి. తప్పే, నేను చేసిన తప్పే. అందుకేదైనా పరీక్ష పెట్టాలి కానీ ఇలా శిక్షిస్తే ఎలా శృతి? తప్పని ఒప్పుకుంటే నిన్నటి రోజు తిరిగొస్తుందా? సారీ అని చెప్తే నా బాధ తీరిపోతుందా? తమరు చేసిన పనికి నా ఫ్రెండ్కి ఆన్సర్ చెప్పలేక ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. అరే, అది జస్ట్ బర్త్డేనే కదా. నెక్స్ట్ ఇయర్ భారీ గిఫ్ట్ తీసుకెళ్దాం. రేపు హాస్పిటల్కి వెళ్తారుగా, ఎల్లుండి కూడా వెళ్తారు. మరి ఈ రోజు వెళ్లకుండా ఆగిపోవచ్చుగా? అది ఎలా కుదురుతుంది? దానికి దీనికి లింకు పెడతావేంటి? నేను దేనికి లింక్ పెట్టకూడదు, మిమ్మల్ని ప్రశ్నించకూడదు. మీరు మాత్రం మీ హాస్పిటల్కి నా ఆనందానికి, మీ పేషెంట్లకి నా పేషెంట్స్కి మాత్రం బాగా లింక్ పెడతారు. సరే, నీ కోపం పోవాలంటే, నువ్వు శాంతించాలంటే నేనేం చేయాలో చెప్పు. శిరస వహిస్తాను. ఏం చేసినా నా ఫ్రెండ్ దగ్గర పోయిన పరువు తిరిగొస్తుందా? ఏం చేసినా కోల్పోయిన మన ఆనందం మళ్ళీ వస్తుందా? అరే, ఎందుకు రాదు? మనసుండాలి కానీ. ఓ పని చేద్దాం. నీ ఫ్రెండ్ బర్త్డే మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను నిన్న రాత్రి చెప్పినట్టు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం. నిన్న రానందుకు సారీ చెప్పి గిఫ్ట్ ఇద్దాం. కావాలంటే హాఫ్ డే మీ ఫ్రెండ్ ఇంట్లోనే స్పెండ్ చేద్దాం. హ్యాపీగా ఫీల్ అవుతుంది. 4 o'clockకి రెడీగా ఉండు, వచ్చేస్తాను. ఆఫ్టర్నూన్ కాదు, ఇప్పుడే వెళ్దాం. ఇప్పుడా? మరి హాస్పిటల్ పేషెంట్స్? అవన్నీ నాకు తెలీదు, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళాలా? ఇప్పుడే. తప్పదా? తప్పదు. సరే. ఇప్పుడైనా కాఫీ తాగుతావా? చల్లారిపోతుంది. మ్మ్. మ్మ్. అమ్మాలయ్యా, అత్తయ్య, రే రాకీ, నువ్వు మనిషివా పశువా? ఈ రోజు దాకా మనిషిలానే ఉన్నాను, మనిషిగానే ప్రవర్తించాను. కానీ ఈరోజు నువ్వు నెత్తికెక్కించుకున్న ఈ దరిద్రం 10 మందిలో నా పరువు తీసింది, నన్ను తలెత్తుకోకుండా చేసింది. ఉదయాన్నే ఏదో చేసినట్టుంది. ఇదేదో మనకి పనికొచ్చే విషయంలో ఉంది, చూద్దాం. రే, పరువు, మర్యాద, విలువలు, గౌరవం ఇలాంటి పదాలు వాడే అర్హత నీకెక్కడిదిరా? పావురం లాంటి భార్య పక్కనుండగాని కాకుల గుంపులో చేరి కాలక్షేపం చేసిన రోజే నీ పరువు మంటగలిసిందిరా. రే, నిన్ను ఆరాధించి ఆడదాన్ని చీత్కరించుకుంటూ, ఆడజాతికే కళంకం తెచ్చేవాళ్ళని సత్కరించుకుంటూ, భార్య విలువని దిగజార్చి కట్టుకున్న దాని చేత కన్నీళ్లు పెట్టించి ఈ దేవతతో ఒక దెయ్యం కాళ్ళు పట్టించినప్పుడే నీ సంస్కారం సమాధైపోయిందిరా. అలాంటి నీ గౌరవానికి ఇది మచ్చ తెచ్చింది అంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. పిచ్చిదానివి కాబట్టి అమ్మా, పచ్చి అబద్ధాలతో బతికిన దానికి సపోర్ట్ చేస్తున్నావు. అమాయకురాలివి కాబట్టే ఇంకా ప్రొటెక్ట్ చేస్తున్నావు. ఈవిడ వల్ల, ఈవిడ మతిస్థిమితం లేని పనుల వల్ల నేనెంత అల్లరి పాలవుతున్నానో నీకు తెలియట్లేదు. ఏమన్నావు అమ్మా? ఈవిడ గారి విలువల్ని నేను దిగజారుస్తున్నానా? విలువలు, గౌరవం అడుక్కుంటేనో, కొనుక్కుంటేనో, మాయ చేస్తేనో, మోసం చేస్తేనో రావు. అవన్నీ ఇక్కడుండాలి, పుట్టుకతో రావాలి. కళ్ళతో కాకుండా నా ప్రపంచాన్ని మనసుతో చూడగలగాలి. అప్పుడు నువ్వంటున్న పావురానికి స్వేచ్ఛ దొరుకుతుంది. నీది ఒక ప్రపంచమట్రా? ఏముందిరా నీ ప్రపంచంలో? పార్టీలు, అమ్మాయిలు, మందు, ఇవేగా. నీది ప్రపంచం కాదురా.
రేపు నువ్వు కొట్టుకుపోయే ప్రవాహం. అది నీ ప్రపంచం కాదు. ఆధునికత పేరుతో రేపు నీ ఊపిరి తీయబోయే ఊబి అని తెలిసి కూడా అది నీ ప్రపంచంలోకి రావడానికి సిద్ధపడింది.